అక్కరకు రాని స్నేహం. ప్రతాపుడు అనేవాడికి 12 ఏళ్ల వయసు. ఇంట్లో తల్లిదండ్రులకు అన్ని పనుల్లోనూ సహాయపడుతూ ఉంటాడు. ఇరుగు పరుగులు కూడా ఏదో అవసరమైనప్పుడు అడిగితే చిన్న పెద్ద పనులు చేసి పెడుతూ ఉండేవాడు. ఎంతో మంచివాడని అందరికీ వాడంటే చాలా ఇష్టం. వాడికి మాత్రం నరేంద్రుడనే తన ఈడు కుర్రవాడంటే ఇష్టం. నరేంద్రుడు ప్రతాపుడికి పొరుగునే ఉంటూ ఉండేవాడు. వాడు భాగ్యవంతుల బిడ్డ. వాడికి ఏ పని ఉండదు. తన తీరిక సమయంలో కొంత ప్రతాపుడితోనూ గడుపుతూ ఉండేవాడు. అయితే తను ప్రతాపుడి ఇంటికి వెళతాడే తప్ప ప్రతాపుణ్ణి తన ఇంటికి రమ్మని ఎప్పుడూ అనడు. ఒకరోజు సాయంత్రం గ్రామంలోని యువకులు కొందరు ఊరి బయట మైదానంలో చెడుగుడు ఆడుతున్నారు. కొంతసేపు అయ్యేటప్పటికీ అలసిపోయి అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. ఆ సమయంలో అక్కడికి పొరుగురి తినుబండారాల వ్యాపారి వచ్చాడు. వాడు కొత్త రకం తినుబండారం ఒకటి తయారు చేసి తెచ్చాడు. అది చాలా అద్భుతంగా ఉందని అంతా కొనుక్కొని తిన్నారు. ప్రతాపుడు కొనుక్కున్నాడు, కానీ నరేంద్రుడు కొనుక్కోలేదు. ఏం డబ్బులు తెచ్చుకోలేదా అన్నాడు ప్రతాపుడు జాలిగా. ఎప్పుడేం అవసరం అవుతుందో అని నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంచుకుంటాను, కానీ బయట అమ్మే తినుబండారాలు కొనుక్కోవద్దని అమ్మ చెప్పింది అన్నాడు నరేంద్రుడు బుద్ధిగా. నువ్వు కొనుక్కున్నట్టు ఇంట్లో వాళ్ళకేం తెలుస్తుంది? హాయిగా నువ్వు మాతో పాటు కొనుక్కొని తిను అన్నాడు ప్రతాపుడు. నా దగ్గర ఎంత డబ్బు ఉందో అమ్మకు ఖచ్చితంగా తెలుసు. ఇంటికి వెళ్ళగానే చూసి తక్కువైతే ఏం చేశావని అడుగుతుంది మరి అన్నాడు నరేంద్రుడు బాధగా ముఖం పెట్టి. ఇంతేకా, ఏ బిచ్చగాడుకో దానం చేశానని చెప్పు, లేదా దారిలో ఎక్కడో పోయిందని చెప్పు. నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి కాదు కదా, నీ వాళ్ళు నీ మాట నమ్మరా అని అడిగాడు ప్రతాపుడు ఆశ్చర్యంగా. దీనికి నరేంద్రుడు కాసేపు తలాడిస్తూ ఊరుకొని, నమ్ముతారనుకో, కానీ అబద్ధం చెప్పటం పాపమని నాకు మా బామ్మ చెప్పింది. బామ్మ మాటలు నేను నమ్ముతాను అన్నాడు. అయ్యో, నా దగ్గర డబ్బులున్నాయి, కావాలంటే నీకు ఇది కొనిపెట్టగలను, కానీ మీ అమ్మ నిన్ను తినవద్దన్నది కదా నొచ్చుకున్నాడు ప్రతాపుడు. నువ్వు కొంటే తింటాను, ఎందుకంటే నా దగ్గర డబ్బులు తగ్గవు కాబట్టి ఇంట్లో ఎవరికీ తెలియదు. డబ్బు లెక్క సరిపోతే అమ్మ నన్నేం అనదు. అడక్కపోతే నేను అబద్ధం చెప్పనక్కర్లేదు కదా అన్నాడు నరేంద్రుడు తెలివిగా. ప్రతాపుడు నరేంద్రుడికి తినుబండారం కొనిపెట్టాడు. వాడది తిని ఎంతో మెచ్చుకొని, నీ మూలంగా నాకిది రుచి చూసే అదృష్టం కలిగింది, కానీ ఈ విషయం నువ్వు మీ అమ్మకు కూడా చెప్పుకో, మీ అమ్మకు చెబుతావేమో అన్నాడు నరేంద్రుడు ప్రతాపుడితో. సరేనన్నాడు ప్రతాపుడు. ఒకరోజు పొరుగింటి వాళ్ళు బయటకు వెళుతూ ప్రతాపుణ్ణి పిలిచి, నాయనా, ఇంట్లో నరేంద్రుడు ఒక్కడే ఉన్నాడు, మేమంతా 2 గంటల్లో తిరిగి వస్తాము, అంతవరకు నువ్వు వాడికి తోడుగా ఉండు అని చెప్పారు. అంతవరకు ప్రతాపుడు నరేంద్రుడి ఇంటి లోపలి భాగం చూడలేదు. అందువల్ల వాడు చాలా కుతూహలపడ్డాడు. నరేంద్రుడి ఇల్లు ఎంతో వైభవంగా ఉంది. ఆ ఇంట్లో ప్రతాపుడికి తెలియని సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. నరేంద్రుడికైతే ప్రత్యేకంగా ఒక గది ఉంది. ఆ గదిలో అద్దాల బీరువా నిండా రకరకాల బొమ్మలు, ఆట వస్తువులు ఉన్నాయి. మరొక బీరువా నిండా చాలా పుస్తకాలున్నాయి. ఇవన్నీ ఉండటం వల్ల ఇంట్లో ఒక్కడనే ఉన్నా నాకు మంచి కాలక్షేపం, కానీ నాకు నువ్వంటేనే ఎక్కువ కాలక్షేపం అవుతుంది అన్నాడు నరేంద్రుడు. ఆ మాటలకు సంతోషించిన ప్రతాపుడు, బీరువాల్లో ఉన్న ఆట వస్తువులు, పుస్తకాలు ఏమేమిటో ఒక్కసారి పరీక్షగా చూస్తాను అంటూ వాటికేసి వెళ్ళబోయాడు. అయితే నరేంద్రుడు వాణ్ణి అడ్డుకొని ఒక వస్తువు కానీ పుస్తకం కానీ ముట్టుకొనివ్వలేదు. బయటి వాళ్ళు ముట్టుకుంటే అవన్నీ పాడైపోతాయని పెద్దవాళ్ళు వాడికి చెప్పారట. మరి నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు అన్నీ ముట్టుకుంటావు కదా అన్నాడు ప్రతాపుడు ఆశ్చర్యంగా. మీ పెద్దవాళ్ళు వద్దనలేదుగా మరి అన్నాడు నరేంద్రుడు. ఆ తర్వాత ఇద్దరూ కూర్చుని ఏవో కథలు చెప్పుకున్నారు. కానీ ప్రతాపుడికి మనసులో ఏదో వెలితిగా అనిపించింది. మరొక రోజు కుర్రవాళ్ళు కొందరు ఊరి బయట చెరువు కట్టున కూర్చుని ఉండగా ఒకతను పిల్లన గ్రోవులు తెచ్చాడు. ఆ పిల్లన గ్రోవుల్లో దేన్ని ఎవరు ఊదినా మధురంగా పలుకుతుంది. తెచ్చిన వాడు ఒక్కొక్కటి 2 రూపాయలకు అమ్మాడు. నరేంద్రుడు కూడా ఒక పిల్లన గ్రోవి కొనుక్కున్నాడు. ప్రతాపుడి వద్ద 1 రూపాయి మాత్రమే ఉంది. అందువల్ల వాడు నరేంద్రుణ్ణి 1 రూపాయి అప్పివ్వమని అడిగాడు. స్నేహితులకెన్నడూ అప్పివ్వవద్దని తాతయ్య చెప్పాడు. అప్పిస్తే స్నేహం చెడిపోతుందట.
అన్నాడు నరేంద్రుడు వెంటనే. ప్రతాపుడికి చాలా కోపం వచ్చి అప్పటికి 5-6 సార్లైనా తను వాడికి తినుబండారాలు కొనిపెట్టి ఉంటాడు. లెక్క చూసుకుంటే ఒక ఏడాదిలో తను వాడి కోసం ఖర్చు పెట్టింది 20 రూపాయలకు తక్కువ ఉండదు. ఇప్పుడు రూపాయి అడిగితే అప్పుగా కూడా ఇవ్వనంటున్నాడే. అన్నీ తన నుంచే తీసుకుంటూ తనకేమీ ఇవ్వని స్నేహితుడు వాడు. అప్పిస్తే స్నేహం చెడిపోతుందన్నావుగా, గుర్తుంచుకో. ఇప్పుడు అప్పివ్వనందువల్ల మన స్నేహం చెడిపోతుంది. ఈ పిల్లన గ్రోవి నేను కొనుక్కోలేకపోయానో మనమిక స్నేహితులం కాదు అన్నాడు ప్రతాపుడు ఉక్రోషంగా. అలా అనకురా, నీ స్నేహం లేకుండా నేను ఉండలేను అన్నాడే తప్ప నరేంద్ర వాడికి అప్పిస్తాననలేదు. అంతలో రామేశం అనే కుర్రవాడొకడు తనే ఒక పిల్లను గ్రోవిని కొని ప్రతాపుడికిచ్చి, నువ్వు నాకు చాలాసార్లు సాయపడ్డావు, ఇలాంటివన్నీ కొని ఇస్తే నీ రుణం తీరుతుందిరా అన్నాడు. ప్రతాపుడు ఎంతో సంతోషించి, నీ రుణం అలాగే ఉంచుకో, ఇప్పుడు ₹1 ఇస్తాను, ఇంకొక రూపాయి బాకీ రేపు తీర్చేస్తాను అంటూ బలవంతంగా వాడికి ₹1 ఇచ్చి, చూసావా, స్నేహితుడంటే అలా ఉండాలి అన్నాడు నరేంద్రుడితో. నరేంద్రుడు ఒక్క క్షణం ముఖం చిన్నబుచ్చుకొని మరుక్షణం సంతోషంగా, ఈ రోజు నుంచి రామేశం కూడా నాకు స్నేహితుడు. ఎందువలనంటే వాడి కారణంగా నువ్వు పిల్లన గ్రోవి కొనుక్కున్నావు. ఆ విధంగా వాడు మన స్నేహం నిలబెట్టాడు. పిల్లన గ్రోవి కొనుక్కోపోతే మనం స్నేహితులం కాదని నువ్వు అన్నప్పటి నుంచి నేను చాలా బెంగ పెట్టుకున్నాను. రామేశం నా బెంగ పోగొట్టాడు అన్నాడు. ఆ రోజు నుంచి ప్రతాపుడు నరేంద్రుడికి దూరంగా ఉండసాగాడు. నరేంద్రుడు ఎంత ప్రయత్నించినా వాడు మాట్లాడకుండా ముభావంగా ఉండసాగాడు. ఇది పని కాదని నరేంద్రుడు ప్రతాపుడి తాతకు తన బాధ చెప్పుకున్నాడు. ప్రతాపుడి తాత నరేంద్రుని పంపేసి ప్రతాపుడిని పిలిచి సంగతి అడిగి తెలుసుకొని, ఇంతకాలంగా నువ్వు నరేంద్రుడికి మంచి స్నేహితుడు అనుకున్నాను, ఉత్త స్వార్థపరుడివి అన్నాడు. స్వార్థం నాదా వాడిదా అన్నాడు ప్రతాపుడు ఆశ్చర్యంగా. నరేంద్రుడు నీ స్నేహితుడు, అవసరంలో వాడికి నువ్వు సాయపడ్డావు, అది నీ మంచితనం. అందుకు ప్రతిఫలం ఆశించటం స్వార్థం. ఇంత చిన్న వయసులో స్వార్థం ఉండటం మంచిది కాదు అన్నాడు ప్రతాపుడి తాత. మరి నా అవసరంలో వాడు నాకు సాయపడవద్దా అని అడిగాడు ప్రతాపుడు కోపంగా. వాడికి ఇష్టమైతే సాయపడతాడు, లేకుంటే లేదు. స్నేహం కేవలం డబ్బో మరేదైనా వస్తువు ఇచ్చి పుచ్చుకునేందుకు కాదు. ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకొని మనసులు వికసింపచేసుకునేందుకే మనిషి స్నేహం చేయాలి. ఇచ్చిపుచ్చుకోవడం వ్యాపార లక్షణం అన్నాడు ప్రతాపుడి తాత. ఈ జవాబు బాగున్నట్టు తోచినా ఇంకా అనుమానం పోక ప్రతాపుడు, అయితే ఇందులో నరేంద్రుడు తప్పేం లేదా అని ప్రశ్నించాడు. తప్పు నీదే కానీ వాడిది కాదు. ఎందుకంటే నువ్వేం చేసినా నరేంద్రుడి సంతోషం కోసం చేశావు. మరి తను సంతోషించని పని చేయమని వాడిని అడగటం నీ తప్పు కాదా అన్నాడు ప్రతాపుడి తాత. అంతా బాగానే ఉంది కానీ తాత, అక్కరకు రాని ఇలాంటి స్నేహం వల్ల నాకేమైనా ప్రయోజనం ఉందంటావా అన్నాడు ప్రతాపుడు. ఎందుకు లేదు, ప్రతిఫలం ఆశించని స్నేహాన్ని వాడు నీకు నేర్పుతున్నాడు. నీ నుంచి ఏమీ నేర్చుకోకపోతే అప్పుడు నరేంద్రుడికే నీది అక్కరకు రాని స్నేహం అవుతుంది అన్నాడు ప్రతాపుడి తాత. ప్రతాపుడికి తాత సందేశం అర్థమైంది. అప్పటి నుంచి వాడు ప్రతిఫలం రాలేదన్న కారణంగా ఎవరితోనూ స్నేహాన్ని మానుకోలేదు. అయితే తాత వాడికేం చెప్పాడో తెలుసుకున్నాక నరేంద్రుడు కూడా తన ప్రవర్తనకు సిగ్గుపడి క్రమంగా ఉపకారపరుడిగా మారి తను ప్రతాపుడి స్నేహం వల్ల మంచి ప్రయోజనం పొందాడు. కథ సమాప్తం. తర్వాతి కథ ఆస్తి పంపకం. కొండవీటికి దగ్గర గల ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు. ఆ భూస్వామి చుట్టుపక్కల గల 9 గ్రామాలకు న్యాయాధికారి, సంపన్నుడు. ఆయనకు 4 కుమారులు. వారిలో పెద్దవాడు పెత్తందారుగా ఉండేవాడు, రెండోవాడు పశుపోషణ చూసుకునేవాడు, మూడోవాడు వ్యవసాయం చూసుకునేవాడు, నాలుగోవాడికి విద్యలో, దైవకార్యాలు, ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి హెచ్చు. కొంతకాలం జరిగాక భూస్వామి వృద్ధుడై మంచాన పడ్డాడు. ఆయన కుమారులను పిలిపించి, నాయనలారా, ఇంతకాలము మనం ఒకరి తగాదాలు తీర్చాం, కానీ మన తగాదాలని ఎప్పుడూ ఇతరుల దగ్గరికి తీసుకుపోలేదు. నాకు కాలం సమీపించింది. మీరు ఇప్పుడు నా మంచం కోళ్ళ దగ్గర మీ ఇష్టానుసారం నిలబడండి. నేను పోయాక ఎవరి కోటి వద్ద వారు తవ్వుకోండి. ఆస్తుల విషయంలో
మీరు తగాదాలు మాత్రం పడవద్దు అన్నాడు. కుమారులు నలుగురు 4 కోళ్ల వద్ద నిలబడ్డారు. నే చేయగలిగింది ఇంకేమైనా ఉందా అని తండ్రి అడిగాడు. మరేమీ లేదని కుమారులు చెప్పిన మీదట నారాయణ నారాయణ అంటూ భూస్వామి నిశ్చింతగా ప్రాణం విడిచాడు. తండ్రికి దినవారాలు చేసిన అనంతరం 4 అన్నదమ్ములు 4 గుణపాలు తెచ్చి తండ్రి చెప్పిన ప్రకారం ఎవరి కోటి వద్ద వారు తవ్వుకున్నారు. పెద్దవాడు తవ్విన చోట ఊక వచ్చింది. రెండోవాడు తవ్విన చోట పేడ వచ్చింది. మూడోవాడు తవ్విన చోట మట్టి తప్ప మరేమీ రాలేదు. 4వవాడు తవ్విన చోట మాత్రం వెండి బంగారాలు దొరికాయి. ఇది చూసి మిగిలిన 3 అన్నలకు అమితమైన కోపం వచ్చింది. చూసారా, ఆఖరి వాడన్న అభిమానం కొద్దీ ఎందుకు పనికిరాని తమ్ముడికి వెండి బంగారు నగలిచ్చి మనకు ఊక పేడ మట్టి చూపించాడు మన తండ్రి అనుకున్నారు పెద్దవాళ్ళు. ఎవరి ఇష్టం వచ్చిన కోటి దగ్గర వాళ్ళు నిలబడ్డారు. మీరంతా నిలబడిన తరువాత మిగిలిన కోళ్ళ దగ్గరే నేను నిలబడ్డాను. ఇందులో నా తప్పేమీ లేదు. నా అదృష్టం ఇలా ఉంది, మీ అదృష్టం అలా ఉంది. దానికి ఎవరేం చేస్తారు అన్నాడు ఆఖరివాడు శాంతంగా. అదంతా కుదరదు. మనం ఈ విషయం కొండవీటి న్యాయస్థానంలో పరిష్కారం చేసుకోవాల్సిందే అన్నారు 3 అన్నలు పట్టరాని కోపంతో. వారు తండ్రి ఆఖరి కోరికను తృణీకరించి కొండవీటికి వెళ్ళి తమ తగాదాను రచ్చకెక్కించారు. న్యాయాధికారి వారు చెప్పిందంతా విని కొంతసేపు మౌనంగా ఆలోచించి, మీ తండ్రికి గల ఆస్తి ఏమిటి, వివరంగా చెప్పండి అని అడిగాడు. మా తండ్రి గారికి పొలాలు, పశువులు, ధాన్యపు వ్యాపారము, వెండి బంగారులు ఉన్నాయి అని భూస్వామి కొడుకులు బదులు చెప్పారు. వాటిని న్యాయాధికారి అయిన మీ తండ్రి మీకు పంచాడు. ధాన్యపు వ్యాపారం పెద్దవాడిది, పశు సంపద 2వవాడిది, పొలాలు 3వవాడివి, వెండి బంగారాలు 4వవాడివి. వీటిని పంచుకుని సుఖంగా ఉండండి అని తీర్పు చెప్పాడు న్యాయాధికారి. ఆ తీర్పు 3 అన్నలకు ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. తమ తండ్రి ఆఖరి వాడి మీద ప్రత్యేకంగా చూపిన అభిమానం ఏమీ లేదని, తండ్రి చేసిన అన్యాయం ఏదీ లేదని తెలుసుకొని 4 తమ గ్రామానికి వెళ్ళి ఐకమత్యంగా జీవించసాగారు. కథ సమాప్తం.